ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో గురుభ్యో నమ. నమః. జై జయ గురుదేవ్. గురుదేవ్. నమస్తే గురుజీ. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్రెడీ దీక్ష తీసుకున్న తర్వాత కూడా మనం హ్మ్. అంటే వేరే దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీక్ష తీసుకోవచ్చు అని చెప్పారు. హ్మ్. అయితే ఇప్పుడు సపోజ్ నేను ముందు ఆల్రెడీ ఇదే శక్తిపాత సిద్ధ మహాయోగంలోన దీక్ష తీసుకున్నాను అనుకోండి, హ్మ్. వేరే ఒక గురువు గారి దగ్గర. హ్మ్. సో నాకు అక్కడ సబ్జెక్ట్ అందలేదో లేదంటే నాకు కావాల్సిన జ్ఞానం నేను అవైలబిలిటీ గాని పొందలేదో అనేసి మళ్ళీ ఇంకొక గురు సేమ్ అదే శక్తిపాత సిద్ధ మహాయోగంలోన ఇంకొక గురువు గారి దగ్గర దీక్ష తీసుకోవచ్చా? మీరు ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. ప్రదీప్ గారు ఏమంటున్నారంటే, ఒక గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి ఇక్కడ రావచ్చు. ఆహ్, ఇక్కడ రావడానికి అదంతా ఒక మార్గం అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైమ్ ఒక సిద్ధ గురువు దగ్గర శక్తిపాత్ సిద్ధ మహాయోగ పరంపరలోనే సేమ్ అదే పరంపరలో ఉన్న ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నాక, మళ్ళీ ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీక్ష తీసుకోవచ్చా? అంటే ఫోన్ అవైలబిలిటీలో ఉండకపోవడమో, దూరంగా ఉండడమో, వాళ్ళకి డిస్టెన్స్ ప్రాబ్లమ్ అలా ఇంకేమైనా రకరకాల కారణాలతో ఇంకో గురువు దగ్గర తీసుకోవచ్చా అనేది ఆయన క్వెషను. అవును గురుజీ. ఒకసారి ఒక దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత, ఇంకో దగ్గర దీక్ష తీసుకోవడానికి ఎట్టి పరిస్థితిలోని కుదరదు. అది ఎలాంటిదంటే ఆహ్, ఒక క్యాండిల్ వెలిగించాం అనుకోండి. అవును. ఇంకోసారి మళ్ళీ మ్యాచ్ బాక్స్ అక్కడ మనం పెట్టామనుకోండి. ఏమి యూజ్ ఉంటుంది? యూజ్ ఏముండదు. ఉండదు. క్యాండిల్ వెలగకపోతే మనం వెలిగించొచ్చు. అది ప్రాసెస్. అవును. ఇక్కడ అంతే. ఆల్రెడీ వాళ్ళకి ఇనిషియేషన్ జరిగిపోయింది. ఓకే. ఓకే. హ్మ్. అయితే మీరు కొన్ని కారణాలు గూడా ఉండొచ్చు. దూరంగా ఉండడం, హ్మ్. కుదరకపోవడం అలా అంటే ఉండొచ్చా? మాక్సిమం ఏంటంటే ఒక జ్ఞానం అనేది హ్మ్. అందరు గురువులు ఒకలాగా చెప్పరు. సో నాకు ఆ గురువు గారి దగ్గర జ్ఞానం అనేది నేను సంపూర్ణంగా పొందలేదు. హ్మ్. ఒకవేళ ఇంకో గురువు గారి దగ్గర నాకు ఆ జ్ఞానం దొరుకుతుందేమో అనే చిన్న ఆశ ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేయాలి? ఇక్కడ ఏ గురువు దగ్గర ఏ శిష్యుడు దీక్ష తీసుకోవటం అనేది విధి నిర్ణయం అండి. ఓకే. ఎవరికి ఎవరు గురువు, శిష్యుడు అనేది వాళ్ళ ప్రారబ్ధానుసారం, కర్మానుసారమే జరుగుతుంది. ఒక గురువుకి ఒక శిష్యుడు ఉన్నాడు అంటే గత జన్మల్లో కూడా వారి ప్రయాణం ఉండే ఉంటుంది. ఓకే. సో, అది వాళ్ళ ఎవరు ఎక్కడ తీసుకోవటం అనేది నిర్ణయమే అది. హ్మ్. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత అంటే మీరడిగే క్వెషను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే గాని నేను సరిగ్గా చెప్పానని ఫీలింగ్ నాకొస్తదని చెప్పండి. చెప్తున్నాను నేను. నేనొక మీరడిగే క్వెషన్ నాకెలా ఉందంటే, నేనొకసారి బిడ్డని కనేసాను. మళ్ళీ ఆ బిడ్డని మళ్ళీ కనడానికి కుదురుతుందా అని. ఎగ్జాక్ట్‌లీ ఇది కూడా సేమ్. ఆల్రెడీ అయిపోయింది కదా! మళ్ళీ వేరే చోటని. హ్మ్. ఒకవేళ అదే మంత్రము, అదే రూపంలో చేస్తూ మేబీ ధ్యానం కావాలి ఐ మీన్ సాధన లేదా నాలెడ్జ్ ఏమన్నా తీసుకోవచ్చు. మనకి అవైలబుల్‌గా ఉండి, దగ్గరగా ఉండి, హ్మ్. అవకాశం ఉందనుకుంటే అదొక ఆప్షన్ అంతవరకే. ఓకే. కానీ ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నారో, ఏ గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకొని శక్తిపాతం ఇనిషియేషన్ అయితుందో, వాళ్ళు చివరి వరకు అదే గురువుని పట్టుకోవాలి. ఓకే. మనము గురువుని ఎంచుకున్నప్పుడే, గురువుని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దీక్ష తీసుకోకముందే మనం ఆలోచించే అవకాశం ఉంటుంది. హ్మ్. కానీ ఒకసారి మనం తీసుకున్న తర్వాత మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు కుదరనే కుదరదు. అలాంటి అవకాశమే లేదు. అందులోని ఒక మార్గం నుంచి ఇంకో మార్గం రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాంటిదంటే నైన్త్ నుంచి ఇంటర్, ఇంటర్ నుంచి ఇంజినీరింగ్ హ్మ్. లాంటిది. అవును. ఇక్కడ అలాంటిది కుదరదు. ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత అదే గురు మంత్రం ఉంటుంది. అదే గురు ధ్యానం ఉంటుంది. ఇంకా వాళ్ళకి కుదరకపోతే వాళ్ళే గురువు దగ్గర వదిలి మేము ఇంకా వెళ్ళలేకపోతున్నామని వాళ్ళు గురువునే పట్టుకొని సహాయం అడగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సాధకుడు శ్రద్ధ భక్తులతో ఉన్నప్పుడు ఎక్కడ దీక్ష తీసుకున్నా వాళ్ళు పొందాల్సింది పొందుతారండి. ఓకే. మనకి ఒక గురువు దగ్గర గాని ఆహ్, నిజం చెప్పాలి అంటే ఒక గురువు సర్వము ధ్యానము ప్రశ్నలు, ఆన్సర్‌లు, జవాబులు అన్నీ చెప్పాలేమో అని పెట్టుకోనక్కర్లేదు. హ్మ్. ఎవరైతే శరణాగతి భావంతో ఉంటారో సహజంగానే ఆ గురుమంత్రం, గురుధ్యానం చేస్తున్నప్పుడు శరణాగతి భావంతో ఉన్నప్పుడు ఎంతో సహజంగానే వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ అజ్ఞానం పోతాయి. అంతవరకు ఓకే. సాధకుడు ఎదురు చూడాలి. చాలామంది ఏంటంటే జంబులయిపోతూ ఉంటారు. హ్మ్. అది అది కరెక్ట్ కాదు. మీరు మార్గము మారుతూ ఉంటే వేరు కానీ, ఒకే మార్గంలో ఇద్దరు గురువులనేది సరైన మార్గం కానే కాదు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళ చిత్తానుసారం, వాళ్ళ కర్మానుసారమే వాళ్ళ పట్ల గురువుకి భావన కలుగుతది. గురువు ఈ భావన శిష్యుల పట్ల, శిష్యుల పట్ల భావన గురువు పట్ల, ఆ శిష్యుడి యొక్క కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. సో, వాళ్ళు ఎదురు చూడాలి. మార్పు కోసం ఎదురు చూడాలి. అసలు నిజం చెప్పాలంటే ఈ మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, గురు మంత్రము, గురు ధ్యానము నిరంతరం చేసుకుంటున్నప్పుడు వాళ్ళ చిత్తంలో వచ్చిన అలజడులు గాని, కర్మలు గాని, వాసనస్ గాని
సంస్కారాలు కానీ ఏదైనా బయట పడుతున్నప్పుడు ఆ సాధకుడు ఎదురు చూస్తూ సాధన చేస్తూ సాధన 2 చేస్తూ జ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్‌గా క్లియర్ అయిపోతాయి. ఆ యొక్క కర్మ తీవ్రత తగ్గినప్పుడు సహజంగానే గురువు అర్థం అవుతాడు. సాధకులు చాలామంది ఏంటంటే కలర్ గ్లాసెస్ పెట్టుకున్నామనుకోండి, మనకి రెడ్ కలర్ గ్లాసులు పెట్టుకున్నామనుకోండి, ఎదురుగా రెడ్ కనిపిస్తది. గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్ కనిపిస్తది. చిన్న పిల్లలు ఆడతారు కదా! అవునవును. కలర్ గ్లాసెస్. అలాగా వీళ్ళు ఆలోచన విధానం, వీళ్ళ సంస్కార గుణాలు బట్టి గురువుని చూడడం వలన గురువు అలా ఉన్నాడని భ్రమపడొచ్చు. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మార్గంలో ఎవరికైనా ఎక్కడైనా అలాంటి గురువు ఉన్నాడనుకోండి, అది వాళ్ళ ప్రారంధన భాగమై ఉంటుంది. అంటే చూడండి మనకి ఏకలవ్యుడు ఏం చెప్పాడండి గురువు? మీకు తెలుసు కదా! కదా! తెలీదు గురూజీ. ఓకే. ఏకలవ్యుడు ఏంటంటే ద్రోణాచార్య దగ్గర అర్జునుడు విలువిద్య నేర్చుకుంటాడు అవును. కదా! ఏకలవ్యుడు అసలు కేవలం ఆ ఫోటో మాత్రమే పెట్టుకొని, హ్మ్. విగ్రహాన్ని మాత్రమే తానే తయారు చేసి పెట్టుకొని, చూసి విద్య నేర్చుకుంటాడు. హ్మ్. అది గురుతత్వం. గురుతత్వం ద్వారా శిష్యుడు ఎక్కడి నుంచైనా గ్రాప్ చేసుకొని పొందొచ్చు. రూపం ఓకే. ఏదైనా గాని. అక్కడ ద్రోణాచార్య కాకపోతే ఎవరిని పెట్టుకున్నా ఈ యొక్క భావన, ఈ యొక్క శరణగతి, ఈ యొక్క కోరిక హ్మ్. ఆ గురువు మీద శిష్యుడికున్న ప్రేమకి అది నాలెడ్జ్ వచ్చేసింది. ఓకే. అదే విధంగా ఎక్కడి నుంచైనా సరే ఎందుకంటే ఇక్కడ మీరు ఈ సందర్భంలో మీకొక విషయం చెప్తానండి నేను. ఎప్పుడు గూడా మనం చెప్తూ ఉంటాము బహిర్గత గురువు బట్టి బహిర్గతంగా ఉన్న అంటే బయట ఉన్న అంటే ఔటర్‌గా ఉన్న గురువు హ్మ్. ద్వారా అంతరంలో ఉన్న గురువు మనకు పరిచయం అవుతాడని చెప్పుకుంటూ వచ్చాము. ఓకే. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతరంలో గురువు ఉంటేనే బహిర్గతంగా ఉన్న గురువు అర్థమవుతాడు. బహిర్గతంగా బయట ఉన్న గురువు మనకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంటే, అంతరంలో గురువు పరిచయం అవ్వలేదు. లేదా అంతరంగా ఉన్న గురు స్థానంలో మనం వెళ్ళలేదని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈ స్థితి అనుభూతి హ్మ్. అర్థంలోకొస్తుంది. ఇప్పుడు మీకు కోపం అనో, లేదా బాధనో, ఒక ప్రేమనో, సంతోషమనో, ఆనందమనో ఒక గుణం ఉందనుకోండి. హ్మ్. మీకేదైనా చూపిచ్చేటప్పుడు కలుగుతుంది. ఓకే. హ్మ్. ఎలా కలుగుతుంది? హ్మ్. ఇప్పుడు సంతోషం అంటే ఒకళ్ళు ఎవరైనా జోక్ వేశారు. మనకు ఎదురుగా ఉన్న ఒక సందర్భంలో మనకు హ్మ్. నవ్వొచ్చింది కదా! హ్మ్. అలా నవ్వొచ్చినప్పుడు నవ్వు రావాలంటే మనకది తెలియాలి. ఆ ఓకే. భావన మనకుండాలి. హ్మ్. ఏ కోపమన్నా, బాధన్నా సరే మనల్ని ఎవరో తిట్టారని హ్మ్. మనకు బాధ అనే గుణం రాకపోతే బాధ రాదు. అవునవును. ప్రేమ అనే గుణం లేకపోతే ప్రేమ ప్రేమ రాదు. రాదు. ప్రేమించలేము. హ్మ్. అలాగే భక్తి అనే భావన లేకపోతే శరణాగతి భావన రాదు. రాదు. అలాగే మన అంతరంలో ఉన్న జ్ఞానం అనే అంతర్గురువన్న, జ్ఞానమన్న, ఆత్మన్న ఒక్కటే. అది ఉంది కదా! హ్మ్. లేదనడానికి లేదు. ఇంకా ఓకే. గుణాలన్నా లేవని చెప్పగలుగుతాం గానీ, అంతర్గురువు లేడు, ఆత్మ లేదని చెప్పడానికే లేదు. ఓకే. అది అది ఎలాగుందో అలాగే కనిపిస్తాడు బయటున్న గురువు. మీకర్థమైందా? అర్థమైంది గురూజీ. దాంతో చూడటం రావాలి. గురువు కొట్టాడా? తిట్టాడా? హ్మ్. మన కర్మానుసారం మనకు డబ్బులడిగాడా? లేకపోతే సేవ చేయమని చెప్పాడా? లేకపోతే మనకే జ్ఞానం చెప్పట్లేదా? లేకపోతే ఆయన దగ్గర జ్ఞానమే లేదా? మనకనవసరం. హ్మ్. శరణాగతి సరిగ్గా ఉంటే, శిష్యుడు సరిగ్గా ఉంటే, ఏ గురువు దగ్గరైనా వాడు మోక్షం పొందే తీరుతాడు. ఓకే. పట్టుకోవడంలో శిష్యుడిలో ఉంటుంది గానీ, గురువు బట్టి ఉండకూడదు. ఆఫ్‌కోర్స్ గురువు అలాంటి వాడైనప్పుడు మన శిష్యుడి యొక్క సాధన సులువవుతుంది. అవును. అర్థమైంది. ఐ అగ్రీ విత్ థట్. బట్ వాళ్ళు హ్మ్. ఆల్రెడీ అక్కడే దీక్ష పొందని రాసిపెట్టుంది గాబట్టి, అక్కడే శిష్యుడయ్యాడు కాబట్టి, దాన్ని మనం మార్చడానికి కుదరదు. ఓకే. క్లియరా అండి? ఓకే గురూజీ. ఇప్పుడు ఇంకొక డౌటు. హ్మ్. చెప్పండి. ఇప్పుడు నా అంతరంలో ఒక గురువున్నప్పుడు హ్మ్. సంవాట్ నేను కూడా కొన్ని విన్నవేంటంటే శ్వాస మీద ధ్యాస, ఇలా సాధన చేసుకోవడం, హ్మ్. ఇవన్నీ అంటే మనకి మనమే గురువు, వేరే గురువు మనకొద్దు హ్మ్. అనేసి విన్నాను. హ్మ్. కానీ ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. కానీ హ్మ్. ఎందుకు అనేది నేను ఆన్సర్ చెప్పలేను. హ్మ్. అది నాకు క్లారిటీ కావాలి. మనలో గురువు ఉన్నప్పుడు మనకి బహిర్గతంగా ఇంకో గురువు ఎందుకు? ఓకే. మీకిందాక చెప్పిన స్టేట్‌మెంట్ మళ్ళీ చెప్పబోతున్నాను. బహిర్గతంగా ఉన్న గురువు అంతర్గురువుకి పరిచయం అన్న విషయం మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్‌లో నేను మీకు చెప్పాలి. హ్మ్. అంతరంలో జ్ఞానం ఉంటేనే బహిర్గతంగా గురువు చెప్పిన జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీ అవుతుంది. హ్మ్. a+a² + b² అనే కదా! అవును. అంతేనా? అంతే. సో, a² + b² అనేది ఏ స్టాండర్డ్ ఒక ఫిఫ్తో, సెవెంత్ స్టాండర్డ్‌కి హ్మ్. అర్థమవుతుంది. అది ఎల్‌కేజీ పిల్లాడికి ఇచ్చామనుకోండి. హ్మ్. వాడేం అర్థం చేసుకుంటాడు? నువ్వు ఏ పక్కన 2 ఎందుకు రాసావు అని అడుగుతాడు. అంతే. వీడికసలు ఏబీసీలు రాయడం రాదు. నంబర్‌లు ఒక పేజ్‌లో రాయాలి. ఏబీసీలు ఒక పేజ్‌లో రాయాలి. లెటర్స్‌కి ఒక బుక్ ఉంది నోట్‌బుక్. నంబర్స్‌కి ఒక నోట్‌బుక్ ఉంది అంటాడు. అవును. ఇక కింద మీద కూడా మనకు హ్మ్. చూపిస్తాడు. ఇది నాకు లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్‌లో నేను ఇది రియలైజ్ అయ్యాననమాట. హ్మ్. సో, ఆ సా ఆ స్టూడెంట్‌కి ఆ స్థాయి బట్టి ఆ మ్యాథ్స్ ఫార్ములా అర్థమైనట్టుగా, హ్మ్. మన అంతరంలో జ్ఞాన స్థితి బట్టి మనకు బయట ఉన్న గురువు చెప్పేది హ్మ్. అర్థమవుతుంది.
ఓకే. ఇప్పుడు ఇంకోటి మన అంతరంగా గురువు ఉన్నప్పుడు మళ్ళీ బయట ఎందుకు పట్టుకోవాలి? అది హ్మ్. కదా మీ అంతే. ప్రశ్న. ఇక్కడ మనం అంతరంగా ఉన్నా కూడా బయట ఎందుకు పట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! మీకు నవ్వొచ్చు, హ్మ్. ప్రేమ వచ్చు, హ్మ్. సంతోషం వచ్చు, దుఃఖం వచ్చు, కోపం వచ్చు, క్రియేటివ్ థింకింగ్ వచ్చు, వర్క్ వచ్చు, ఎక్సెట్రా, హ్మ్. ఎక్సెట్రా వచ్చు మీకు. మీకది వచ్చు అనే విషయం మీ దగ్గర ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి? నేను ఫీల్ అవుతుంటాను కాబట్టి. ఎలా ఫీల్ అవుతారు అదే? ఒక సందర్భం ఉండాలి. హ్మ్. అంతే. ఎవరో మన ఫ్రెండ్స్‌ని హ్మ్. కలిసాము. చాలా రోజులైందిరా నిన్ను చూసి అనుకోని మంచిగా ప్రేమగా మాట్లాడగానే మనకు సంతోషం హ్మ్. కలుగుతుంది. లేదా మీకు ఇష్టమైనది చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. లేదా మనం నేచర్ చూసినప్పుడు మన చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఊరో ఏదో చూసినప్పుడు కొన్ని ఆ! కొన్ని మనకి అంటే అనేక సందర్భాలుంటాయి కదా! హ్మ్. సంతోషం కలగడానికి, ప్రేమ కలగడానికి, బాధ కలగడానికి ఒక పరిస్థితి ఎలా కారణమో లోపల ఉన్న జ్ఞానము మనం బయటికి పొందడానికి బహిర్గతంగా ఒక గురువు అవసరం. ఓకే. అర్థమైందా? అర్థమైంది. అందరంలో ఉంది, జ్ఞానం ఉంది. హ్మ్. ఆత్మస్థితి ఉంది. దాని నుంచే మానవ జన్మ ఎత్తాము, చిత్తంతో ఉన్నాం హ్మ్. కానీ, దీని నుంచి అది గాదు. అవును. అందరం ఏమనుకుంటామంటే, మనం ఇలా ఉన్నాము అటు వెళ్ళాలని. కానీ కాదు. హ్మ్. మనం ఆల్రెడీ పరమాత్మ, తర్వాత ఆత్మస్థితి, తర్వాత మానవ జన్మలకొచ్చాము. వీటిలో ఉన్నాం. హ్మ్. అంటే ఇక్కడేంటి ఆత్మస్థితి ఉంది కదా! అవును. ఆ ఆత్మస్థితి మళ్ళీ పొందాలంటే, అంత స్థాయిలో ఉన్న గురువే దాన్ని బయటికి తీయగలడు. ఓకే. మీకు అర్థమైందా? హ్మ్. క్లియర్ అండి? అర్థమైంది సో, గురూజీ. ఇప్పుడు అర్థమైంది కదా! బయట హ్మ్. బహిర్గతంగా, అవును. అర్థమైంది. భౌతికంగా ఎందుకు ఒక గురువు కావాలి అంటే, అంతరం లోపల ఉన్న ఆ జ్ఞాన స్థితి ఇందాక చెప్పాను కదా! అవును. ఏ ఎల్‌కేజీ పిల్లోడికి నీకు హ్మ్. ఏ స్క్వేర్, బీ స్క్వేర్ అర్థం కాదు. అవును. ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు అర్థమవుతుంది. అలా ఒక ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, ఆ ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి కనపడినప్పుడే అది బయటపడుతుంది. అలా మనలో ఉన్న జ్ఞానం బయట పెట్టగలుగుతాము. క్లియరా? థాంక్ జై యూ గురుదేవ్. గురూజీ. జై ఓం గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్.